హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు Telugu యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియోలోకి వెళ్లే ముందు వచ్చేసరికి శ్రీకాంత్కి అయితే నేనైతే ప్రత్యేకంగా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా చెప్పండి, ఎందుకంటే మన తెలుగు ఛానల్లో అయితే అండ్ TCL QLED అయితే అండ్ ఎవరు అన్బాక్సింగ్ చేయలేదు అండ్ రివ్యూ కూడా పంపలేదు. ఓన్లీ హిందీ వాళ్ళకు మాత్రమే TCL అయితే రివ్యూ అయితే పంపిందనమాట. సో దానికి వచ్చేసరికి నేను శ్రీకాంత్ వచ్చేసరికి TCL షోరూమ్ అనేది మెయింటైన్ చేస్తున్నాడు నిజామాబాద్లో అనమాట. సో ఫ్రెండ్స్, మీరు పర్చేస్ చేయాలనుకుంటే తన యొక్క స్టోర్లో అయితే పర్చేస్ చేయండి. ఎందుకంటే తను రిలయన్స్ డిజిటల్ వాళ్ళగా అండ్ ఎక్కువ ప్రైజెస్ పెట్టి అయితే అమ్మడం అయితే లేదనమాట. అండ్ చాలా తక్కువ ప్రైస్ తోటి ఏదైతే లాంచింగ్ డేట్ ప్రైజెస్ ఉన్నాయో ఆ యొక్క ప్రైస్ తోటి అయితే అమ్మడం అయితే జరుగుతుంది. తానైతే చెప్పడం జరిగింది, మన తెలుగు వాళ్ళకైతే పంపలేదు. సో మీరు కూడా అన్బాక్సింగ్ చేయండి మన తెలుగు వాళ్ళకు కూడా. అండ్ మీ సబ్స్క్రైబర్స్ ఫాలో అవుతారు కదా, వాళ్ళు వచ్చేసరికి అండ్ ట్యాగ్ అయితే చేయమనండి TCLకి అనేది ఇట్లా చెప్పడం అయితే జరిగింది. అన్బాక్సింగ్ చేసుకోండి వచ్చి ఆయన అనేది చెప్పడం అనేది జరిగింది. సో నేను అత్తేకే ప్రత్యేకంగా నిజామాబాద్కు వెళ్ళేసి అన్బాక్సింగ్ చేశాను. ఎందుకంటే అండ్ మన తెలుగు ఛానల్లో ఎవరు చేయలేదు కాబట్టి నేను ఆ యొక్క డేర్ అనేది చేయడం అనేది జరిగింది ఈ యొక్క కోవిడ్ సిచ్యువేషన్లో అన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి ఎంతవరకు అయితే అంతవరకు. అదేవిధంగా షేర్ చేయండి ఎంతవరకు అయితే అంతవరకు. అండ్ మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఉంటుందనే ఉద్దేశంతో నేను అంత దూరం ప్రయత్నించాను. ఎందుకంటే హైదరాబాద్ నుంచి అండ్ ఏకంగా నిజామాబాద్కి అయితే వెళ్ళడం అనేది జరిగింది అనమాట ఈ సిచ్యువేషన్లో. అండ్ మన తెలుగులో అయితే ఎవరు QLED గురించి అయితే చెప్పారు కానీ అన్బాక్సింగ్ చేయలేదు కాబట్టి నేను ప్రత్యేకంగా వెళ్ళాను ఆ TCL షోరూమ్కి. అండ్ శ్రీకాంత్ని అయితే మనకు పర్మిషన్ ఇచ్చారు. ఏకంగా 3 అన్బాక్సింగ్ అయితే అక్కడైతే చేయడం జరిగింది. ఫస్ట్ TCL QLED 655 815లో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక అన్బాక్సింగ్ అయితే ఉంటాయన్నమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. TCLకి ట్యాగ్ చేయాలనుకుంటే ట్యాగ్ చేయండి. ట్విట్టర్లో మేము కూడా తెలుగు వాళ్ళం ఉన్నాం, కొంచెం ఒకసారి చూడండి అని అయితే. ఎందుకంటే తెలుగు వాళ్ళని అయితే వాళ్ళైతే మర్చిపోతున్నారు. ఓన్లీ హిందీ వాళ్ళకు మాత్రమే రివ్యూ నోట్స్ అయితే పంపిస్తున్నారు. అండ్ అక్కడ అయితే పర్చేజ్ చేయండి. ఇక్కడ కింద ఉన్న నెంబర్స్ కి అయితే ఫోన్ అయితే చేయండి శ్రీకాంత్కి. తనైతే అండ్ ఆంధ్రాకైనా పంపించగలుగుతాడు, అండ్ తెలంగాణలో ఎక్కడికైనా పంపించగలుగుతాడు. మీరు పర్చేజ్ చేయాలనుకుంటే TCL C715 అయినా కానీ అండ్ 815 అయినా కానీ X915 అయినా కానీ అండ్ P8 అయినా కానీ ఏదైనా కానీ మీకైతే పంపిస్తాను అన్నమాట. సో ఒకసారి తనతో మాట్లాడండి. కింద నెంబర్స్ అయితే ఉన్నాయి కదా, ఆ నెంబర్స్కి అయితే కాల్ అయితే చేయండి. సో కంపల్సరీ మన శివటెక్ అని చెప్పండి, ఖచ్చితంగా ఏదో ఒక రెస్పాన్స్ అయితే ఇస్తారు. కంపల్సరీ మీకు కొంచెం ప్రైజెస్ కూడా తగ్గే ఛాన్స్ అయితే ఉంటాయి అనమాట. సో మీ సపోర్ట్ అయితే ఉంటుందని అయితే అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలైతే అనుకుంటున్నాను. అండ్ మీ యొక్క సపోర్ట్ తోటి, మీ యొక్క ప్రోత్సాహంతో, అందుకే లైక్ చేయండి, మీ యొక్క షేర్ అయితే చేయండి ఈ యొక్క వీడియోని. అండ్ ట్యాగ్ కూడా చేస్తే TCL ట్యాగ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ యొక్క అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ థ్యాంక్స్ శ్రీకాంత్. అండ్ అన్బాక్సింగ్ చేయబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసరికి TCL QLED C815 55 ఇంచెస్ టీవీని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం. ఇది వచ్చేసరికి TCL షోరూమ్ నిజామాబాద్. అండ్ తను వచ్చేసరికి శ్రీకాంత్ మనకి ఒక అండ్ అవకాశం అనేది ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఈ రోజు మనం 55 ఇంచెస్ TCL QLED 55 ఇంచెస్ టీవీని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ మీద కంటెంట్ చూసినట్లయితే బ్రాండింగ్ అనేది TCL బ్రాండింగ్ కనబడుతుంది. 3 years వారంటీ తోటి క్వాంటమ్ డాట్ టెక్నాలజీ, MEMC టెక్నాలజీ, హ్యాండ్ ఫ్రీ వాయిస్ కంట్రోల్ సపోర్ట్ తోటి, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ తోటి, గూగుల్ ప్లే అండ్ అదేవిధంగా నెట్ఫ్లిక్స్ సపోర్ట్ తోటి, సబూఫర్ ప్లస్ అండ్ ఓంకియో సౌండ్ బార్ ఇంటిగ్రేట్ అయితే చేయడం అనేది జరిగిందనమాట. మనకు 2.1 ఛానల్ అండ్ సబూఫర్ అయితే వస్తుందన్నమాట. అండ్ సేమ్ యాస్టీస్గా మనం ఈ యొక్క బాక్స్ మీద కంటెంట్ చూసినా కూడా సేమ్ యాస్టీస్గా అయితే ఉంటుంది. సో మనం ఇప్పుడు వచ్చేసరికి ఒకసారి స్పెసిఫికేషన్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. అండ్ స్పెసిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే ఈ టీవీ మనకు HDR10+ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్, అట్మాస్కి, అదేవిధంగా DTS HDకి సపోర్ట్ చేస్తుంది. అండ్ 4K UHD క్వాంటమ్ డాట్ డిస్ప్లే తోడు అయితే రావడం అనేది జరిగిందనమాట. HLG సపోర్ట్ అయితే ఉంది, హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కంట్రోల్ సపోర్ట్ అయితే ఉంది. అదేవిధంగా ఓంకియో ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ 2.1 విత్ సబూఫర్ తోటి రావడం జరుగుతుంది. MEMC టెక్నాలజీ తోటి అయితే ఉందన్నమాట. అండ్ అదేవిధంగా దీంట్లో యూజ్ చేసిన బ్యాక్లైట్ టెక్నాలజీ సరికి ఇది డైరెక్ట్ LED బ్యాక్లైట్ టెక్నాలజీ కాదు, ఎడ్జ్ LED బ్యాక్లైట్ టెక్నాలజీ. ఇది ఓన్లీ 55 ఇంచెస్ టీవీలో. అండ్ అదేవిధంగా 50 కానీ 65 కానీ 75 ఇంచెస్ టీవీలో వచ్చేసరికి మనకు DLED టెక్నాలజీ అయితే వస్తుందన్నమాట. అండ్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి 64-bit A55 క్వాడ్ కోర్ ప్రాసెసర్ని యూజ్ అయితే చేశారు. Mali 470 MP3 GPని అయితే యూజ్ అయితే చేశారు. బ్లూటూత్ 5.0 సపోర్ట్ తోటి అండ్ అదేవిధంగా డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ తోటి. అండ్ అదేవిధంగా దీంట్లో యూజ్ చేసిన స్పీకర్స్ అవుట్పుట్ వచ్చేసరికి 2 15 వాట్ స్పీకర్స్ అయితే ఉంటాయి. అదేనండి 2.1 ఛానల్ సౌండ్ బార్ అయితే ఉంటుంది కదా, మనకు 15 వాట్స్ అంటే టోటల్గా 30 వాట్స్ అవుట్పుట్ అయితే వస్తుంది. ప్లస్ 20 వాట్స్ సబ్ ఊఫర్ అయితే ఉంటుంది ఈ టీవీకి బ్యాక్ సైడ్. అది కూడా మీకు చూపిస్తాను. ఈ టీవీ 2GB ర్యామ్, 16GB స్టోరేజ్ తోటి అండ్ అఫీషియల్ Android 9 మీద మనకు ప్లే స్టోర్ అయితే ఉంటుంది. ప్లే స్టోర్లో మనం ఏమైనా యాప్స్ అయినా డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట.
ఈ విధంగా మనకు స్పెసిఫికేషన్స్ అనేది ఈ యొక్క టీవీలో రావడం అనేది జరిగిందనమాట. టీవీని అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ జస్ట్ మనం ఇక్కడ ఏదైతే థ్రెడ్ అయితే ఉందో థ్రెడ్ మీద జస్ట్ కట్ చేసినట్లయితే అండ్ అదేవిధంగా టీవీ యొక్క బాక్స్ని మనం పైకి లేపినట్లయితే మనం టీవీని అయితే అన్బాక్సింగ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ మరొక మెయిన్ ఇంపార్టెంట్ చెప్పాలి, టీవీ మనకి ఎక్కడ కదలకుండా మెదలకుండా ఉండడానికి ప్యాకింగ్ మాత్రం సూపర్గా చేశారని చెప్పుకోవచ్చు. అండ్ టీవీ యొక్క అండ్ అదేవిధంగా మనకు వాల్ మౌంట్ కూడా ఫ్రీగా అయితే ఇస్తున్నారు. ఎలాంటి మనీ అండ్ పెట్టకుండా మనకు ఇందులోనే మనకు వాల్ మౌంట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇక టీవీని ఒకసారి మనం ఏదైతే కవర్ అయితే ఉందో ఆ కవర్ని రిమూవ్ చేసి చూద్దాం. టీవీ వచ్చేసరికి ఈ విధంగా అనేది ఉంటుందని ఫ్రెండ్స్. టీవీ కవర్ రిమూవ్ చేయగానే మనకు ఒక స్టిక్కర్ అనేది కనబడుతుంది టీవీ మీద. అండ్ అదేవిధంగా టీవీని చూసినట్లయితే మనకు టోటల్గా బెజర్లెస్ డిజైన్ అయితే క్లియర్గా అయితే అర్థమైపోతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి మనకు చాలా థిన్గా అయితే ఉందన్నమాట ఫ్రేమ్ మాత్రం. అండ్ ఇది వచ్చేసరికి మనం కాంటౌన్ డాట్ డిస్ప్లే కాబట్టి సూపర్గా అయితే ఉండడం అనేది జరుగుతుంది కంపల్సరీగా. అండ్ మనకు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే TCL QLED Android TV అని 4K AIN అని కాంటౌన్ డాట్ అని అండ్ హ్యాండ్ ఫ్రీ వాయిస్ కంట్రోల్ అని డాల్బీ విజన్ డాల్బీ అట్మాస్ సబూఫర్ MEMC నెట్ఫ్లిక్స్ న్యూ అని ఇక్కడ మనకు స్టిక్కర్ అనేది ఒకటైతే ఉంటుంది. మనం పర్చేజ్ చేస్తే ఆ యొక్క స్టిక్కర్ అయితే తీసేయచ్చు. ఇక్కడ టీవీలో అయితే తన షోరూమ్ లో అయితే ఉంచారనమాట. ఈ టీవీ టాప్ పోర్షన్ లో చూద్దాం. టాప్ పోర్షన్ చూస్తే మీకు ఇక్కడ మెటల్ ఫ్రేమ్ అనేది కనబడుతుంది. అంటే మీకు చుట్టూ చూసినా కూడా మనకు మెటల్ ఫ్రేమ్ అనేది 3 సైడ్స్ అయితే ఉంటుందన్నమాట. టాప్, లెఫ్ట్, రైట్ అండ్ అదేవిధంగా బాటమ్ లో కూడా మీకైతే చూపిస్తాను. అక్కడ ఒకసారికి మనకు స్ట్రిప్ అనేది మెటల్ ఫ్రేమ్ తోటి అయితే వస్తుందన్నమాట. చూడడానికి మాత్రం ఈ యొక్క టీవీ అల్టిమేట్ అయితే ఉంది. చాలా థిన్ బెజర్లెస్ డిజైన్ తోటి అండ్ విధంగా ప్రీమియం లుక్ అయితే కనపడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది మనకు మెటల్ ఫ్రేమ్ తోటి అయితే వస్తుంది కాబట్టి. ఈ టీవీకి బ్యాక్ సైడ్ చూసినట్లయితే 20 వాట్స్ సబ్ ఊఫర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ టైం అనమాట. ఏ టీవీలో అయితే సబ్ ఊఫర్ అయితే చూడలేదు ఇన్బిల్ట్ ఇవ్వడం అనేది. ఎందుకంటే మనకు 2.1 ఛానల్ సౌండ్ బార్ అయితే ఇస్తారు కానీ సబ్ ఊఫర్ అనేది సపరేట్ గా అయితే ఇవ్వరనమాట. అండ్ మనకు 20 వాట్స్ సబ్ ఊఫర్ తోటి అండ్ విధంగా ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే సౌండ్ బార్ 2.1 ఛానల్ తోటి ఇది మనకు 30 వాట్స్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఏదైతే సౌండ్ బార్ అయితే ఉంది ఇక్కడ చూడండి కింద మీకు మెటల్ ఫ్రేమ్ అయితే కనబడుతుంది కదా. అండ్ ఒక చిన్న స్ట్రిప్ లెక్క అది టోటల్ గా మనకు మెటల్ ఫ్రేమ్ అనమాట. లెఫ్ట్, టాప్, రైట్ అండ్ అదేవిధంగా కింద బాటమ్ లో మనకు మెటల్ ఫ్రేమ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అనమాట. అండ్ మరొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కూడా మీకైతే చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యొక్క టీవీ వచ్చేసరికి మనకు మెటల్ స్టాండ్ తోటి కూడా వస్తుంది కాబట్టి అండ్ మనకు డిజైన్ చూసినట్లయితే పర్ఫెక్ట్ గా సెట్ అవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే వాళ్ళు బాటమ్ లో ఇచ్చిన మెటల్ ఫ్రేమ్ అయితే ఏదైతే ఉందో అండ్ ఆ మెటల్ ఫ్రేమ్ అదేవిధంగా మెటల్ స్టాండ్ అనేది మ్యాచింగ్ అయితే అవుతుంది డిజైన్ లో మాత్రం. అండ్ ఒక ది బెస్ట్ గా అయితే మనకు ప్రీమియం డిజైన్ అయితే ఈ యొక్క టీవీ అయితే కలిగిస్తుంది అనే దాని గురించి పక్క అయితే నేనైతే చెప్పగలను. బ్యాక్ సైడ్ చూసినట్లయితే టోటల్ గా ప్లాస్టిక్ మెటీరియల్ అయితే యూజ్ అయితే చేశారు ఫ్రెండ్స్. అండ్ మనకు ఓన్లీ చుట్టూ అండ్ ఫ్రంట్ చూసినట్లయితే మనకు మెటల్ ఫ్రేమ్ అయితే కనబడుతుంది అనమాట. బ్యాక్ సైడ్ టోటల్ గా ప్లాస్టిక్ మెటీరియల్. అండ్ అదేవిధంగా దీంట్లో యూజ్ చేసిన పోర్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటుంది విత్ సపోర్టెడ్ అండ్ ఒక HDMI పోర్ట్ కి ARC సపోర్ట్ అయితే ఉంటుంది. 2 USB పోర్ట్స్ అయితే ఉంటుంది. యాంటీనా పోర్ట్ అయితే ఉంటుంది అండ్ ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకు 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా మనకి AV ఇన్పుట్ పోర్ట్, హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ అయితే ఉంటుంది అనమాట. టోటల్ గా ఈ యొక్క ఫుల్ ప్యాక్ అని చెప్పుకోవచ్చు. అన్ని పోర్ట్స్ అనేవి అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. ఈ టీవీ బ్యాక్ సైడ్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఒక అసిస్టెంట్ ఆన్ ఆఫ్ అయితే ఉంటుంది. అంటే గూగుల్ అసిస్టెంట్ ని మనం ఆన్ చేసేసుకోవచ్చు, ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ టీవీతో పాటు మనకు మరొక కంటెంట్ కూడా ఇచ్చారు. అది వచ్చేసరికి వాల్ మౌంట్ కి ఫిట్ చేసుకున్న స్క్రూస్, వారంటీ కార్డ్, పవర్ కేబుల్, AV కేబుల్ అండ్ రిమోట్ కంట్రోల్ అండ్ అదేవిధంగా మనకు వారంటీ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే 2 AAA బ్యాటరీస్ కూడా మనకు రావడం అనేది జరుగుతుంది అనమాట. ఈ రిమోట్ చూసినట్లయితే సేమ్ యాస్టీజ్ ఐఫాల్కాన్ KTM మోడల్ కి ఏదైతే రిమోట్ అయితే ఇచ్చారో మెటల్ ఫ్రేమ్ తోటి ఆ యొక్క రిమోట్ తోటి అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ C815 లో మనకు నెట్ఫ్లిక్స్ కి గూగుల్ అసిస్టెంట్ కి మాత్రమే డెడికేటెడ్ బటన్స్ అయితే ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఇది ఒక మైనస్ అని కూడా చెప్పుకోవచ్చు. మిగతా ప్రైమ్ కి కూడా అండ్ అదేవిధంగా వేరే యూట్యూబ్ యాప్స్ కూడా ఇచ్చుంటే సూపర్గా అయితే ఉండేది నా యొక్క అభిప్రాయం ఇది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు మెటల్ స్టాండ్స్ అయితే చెప్పాను కదా, మెటల్ స్టాండ్స్ తోటి అయితే ఈ యొక్క టీవీ రావడం జరుగుతుంది. అండ్ మనం మెటల్ స్టాండ్స్ కూడా ఇది ఒకసారి డిఫరెంట్ గా మనం అయితే దీనికి ఫిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అది ఏ విధంగా ఇప్పుడైతే చూద్దాం. ఇక్కడ 2 స్క్రూస్ అయితే కనబడుతున్నాయి కదా. ఈ 2 స్క్రూస్ ని మనం ఓపెన్ చేసినట్లయితే అంటే దానిలో ఉన్న స్క్రూస్ రిమూవ్ చేసినట్లయితే మనకు ఒక చిన్న బాక్స్ లాంటిది దాని నుంచి అయితే వస్తుంది అనమాట. ఆ బాక్స్ తీసేసి ఏదైతే హోల్ అయితే ఉందో ఆ హోల్ లో ఈ యొక్క టేబుల్ స్టాండ్ అయితే అమర్చాలన్నమాట. అమర్చేసి ఆ యొక్క ఇంత ముందుకి ఏదైతే మనం స్క్రూస్ అయితే తీసామో ఆ యొక్క స్క్రూస్ ని మనం యాస్టీస్ గా ఫిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనకు డిఫరెంట్ గా ఈ యొక్క
టేబుల్ స్టాండ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. టోటల్గా మనకు కింద బాటంలో అయితే వస్తుంది, కానీ ఇక్కడ వచ్చేసరికి సైడ్కి అయితే ఇవ్వడం అనేది జరిగింది ఈ యొక్క టేబుల్ స్టాండ్ ఫిట్టింగ్ వచ్చేసరికి. మరొక వైపు కూడా సేమ్గా మనం యాస్టీస్గా ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఓవరాల్గా ఈ టీవీ అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ అదేవిధంగా డిజైన్ క్వాలిటీలో చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్గా మనం అంతా ఫిట్ చేసిన తర్వాత ఈ టీవీని చూసినట్లయితే మనకు ప్రీమియం డిజైన్ అనమాట. అండ్ అదేవిధంగా టోటల్గా బెజల్లెస్ డిజైన్ తోటి ఈ యొక్క స్టాండ్ అనేది అండ్ అదేవిధంగా మెటల్ ఫ్రేమ్ అనేది టోటల్గా మనకి మ్యాచింగ్ అయ్యి డిజైన్ అనేది లుక్ మాత్రం ఆసమ్ అయితే ఉంటుందన్నమాట. ఇన్స్టాలేషన్ కూడా ఇక్కడ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఇన్స్టాలేషన్ గైడ్ కూడా మనకు అవసరం లేదు. అక్కడ ఏదైతే ఇచ్చారో దాన్ని ఫాలో అయితే చాలు. అండ్ ఎందుకంటే సింపుల్ అన్నమాట, ఒక 2-3 మినిట్స్లో మనం అయితే ఈ యొక్క ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను వైఫై అయితే కనెక్ట్ అయితే చేయలేదు, తర్వాతకైతే కనెక్ట్ అయితే చేస్తాను. అండ్ టోటల్గా మనం వచ్చేసరికి అండ్ ఇక్కడ ఇన్స్టాలేషన్ తోటి ఏదైతే మనకి ఇక్కడ ఇచ్చారో ఆ యొక్క ఇన్స్టాలేషన్ చదువుకుంటూ అండ్ ఇన్స్టాలేషన్ చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి షాప్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది, ఎందుకంటే మనం TCL షోరూమ్ నిజామాబాద్లో అయితే ఉన్నాం. అండ్ ఇక్కడ శ్రీనివాస్ గారితో ఉన్నాం కాబట్టి అతను షోరూమ్లకు అయితే యూజ్ అయితే చేస్తారు కాబట్టి అక్కడ షాప్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. అంతే, అంతకు మించి అయితే వేరైతే లేదు. అయిపోయింది, టోటల్గా ఇన్స్టాలేషన్ కూడా అయిపోయింది. యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో Android 9 యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. అండ్ పాపులర్ యాప్స్ అయితే నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ కానీ, అండ్ యూట్యూబ్ కానీ, అండ్ G5 కానీ అన్ని యాప్స్ అయితే మనకు ఇన్బిల్ట్గా ఇక్కడైతే ఇవ్వడం అనేది జరిగిందనమాట. అండ్ మనం చూడడానికి వచ్చేసరికి ఎక్కడ ల్యాగ్ అండ్ ఈ యొక్క UI అనేది ఎక్కడ ల్యాగ్ లేకుండా సూపర్ ఫాస్ట్ తోటి అయితే మనకైతే పరిగెడుతుంది ఈ యొక్క టీవీలో. ఎందుకంటే 2GB ర్యామ్ తోటి 16GB ఇంటర్నల్ మెమరీ తోటి ఉంది కాబట్టి మనకు ఆసమ్ అయితే ఈ యొక్క టీవీ అయితే ఉంది. మనం వచ్చేసరికి వైఫై అయితే కనెక్ట్ చేద్దాం. వైఫైని కనెక్ట్ చేసేసి ఈ సిస్టంలో అంటే ఈ యొక్క టీవీలో వచ్చేసరికి అప్డేట్స్ ఏమైనా వచ్చాయా లేదా అనేది కూడా చెక్ చేద్దాం అనమాట. సో అందుకే వైఫై అయితే కనెక్ట్ చేయడం అనేది జరిగింది. ఒకసారి ఇప్పుడు డివైస్ ప్రిఫరెన్స్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. డివైస్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళి ఇన్పుట్స్లో చూద్దాం. అండ్ ఇన్పుట్స్లో చూసినట్లయితే HDMI కంట్రోల్ ఏదైతే ఉందో అది ఆన్ కూడా చేసేసుకోవాలి. ఆన్ చేసుకుంటే మనం HDMI పోర్ట్ తోటి ఏదైనా కనెక్ట్ చేసిన గేమింగ్ కన్సోల్ అయినా కానీ, హోమ్ థియేటర్ అయినా కానీ మనకు అండ్ రావడం అనేది జరుగుతుంది. అండ్ అబౌట్లోకి అయితే వెళ్తున్నాను. అబౌట్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి సిస్టమ్ అప్డేట్ చెక్ చేద్దాం. నెట్వర్క్ అప్డేట్ క్లిక్ చేసినట్లయితే మనకి ఏమైనా అప్డేట్ వచ్చినా కానీ మనం అయితే చెక్ చేసుకోవచ్చు. అందుకే వైఫై అయితే కనెక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నెట్వర్క్ అనేది కనెక్ట్ అయిపోయిన తర్వాత మనకు అప్డేట్ అనేది ఏవైతే రాలేదు. సో ఇప్పుడు వచ్చేసరికి అండ్ మనకు Android 9 మీద ఏదైతే రన్ అవుతుంది మీకు ఇప్పుడు అయితే చూపిస్తాను అనమాట. వర్షన్ దేని మీద రన్ అవుతుందో ఈ యొక్క టీవీ అనేది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కింద చూసినట్లయితే మనకు వర్షన్ Android 9 అయితే కనబడడం అయితే జరుగుతుంది. జస్ట్ అక్కడ క్లిక్ చేసినట్లయితే ఒక 3-4 టైమ్స్ క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ పై అనే ఆప్షన్ అయితే వస్తుంది అనమాట, యానిమేషన్. అండ్ తర్వాత వచ్చేసరికి ఈ యొక్క సెక్యూరిటీ ప్యాచ్ కూడా మనకి ఎప్పటితో 2009 అయితే ఉన్నాయి. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ కూడా వీళ్ళు ఇచ్చుంటే సూపర్గా అయితే ఉండేది. అండ్ అదొక మంచి విశేషం అయితే ఉండేది. కానీ ఒకటి వచ్చేసరికి డేట్, లాంగ్వేజ్ అండ్ స్టోరేజ్ చూద్దాం. స్టోరేజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ 5GB అయితే ఆక్యుపై అయింది. అండ్ 11GB మనకైతే ఇక్కడ ఫ్రీ స్పేస్ అయితే ఉంది కాబట్టి మనం ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. అండ్ ఒకవేళ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నా అట్లీస్ట్ మనకు ఒక 5GB ఉన్నా కానీ అండ్ ఈ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా ఫాస్ట్గా రన్ అవడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 16GB ఉంటే మాత్రం ఎప్పుడైనా కానీ మనం ఎన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నా అట్లీస్ట్ మనకు 5GB స్పేస్ ఉంటే మాత్రం అల్టిమేట్గా మనకు ఈ యొక్క టీవీ అనేది చాలా అండ్ ఫ్రెండ్లీగా మనకు యూజర్ ఫ్రెండ్లీగా ఫాస్ట్గా అయితే ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ యాప్స్ కానీ అండ్ స్టోరేజ్ కానీ అన్ని చెక్ చేస్తాం. అండ్ అదేవిధంగా ఒకసారి వచ్చేసరికి ఇక్కడ మనం ఒకసారి హ్యాండ్ ఫ్రీ వాయిస్ కంట్రోల్ ఏ విధంగా వర్క్ అవుతుందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఒకసారి అయితే వినండి. Please play the Shiv Tech Telugu YouTube channel. Yes. Yes. Unmute. చూసారు కదా ఫ్రెండ్స్, హ్యాండ్ ఫ్రీ వాయిస్ కంట్రోల్ అనేది చాలా మనం ఎట్లాంటి రిమోట్ యూజ్ చేయకుండా మాత్రం అల్టిమేట్గా అయితే వర్క్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మనం కొన్ని వీడియోస్ ప్లే చేద్దాం. 4K వీడియోస్, అదేవిధంగా డాల్బీ విజన్ వీడియోస్, ఎందుకంటే డాల్బీ విజన్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి.
చూసారు కదా ఫ్రెండ్స్, TCL C815 55 ఇంచెస్ QLED టీవీ అండ్ అల్టిమేట్ అయితే ఉందన్నమాట. దాని ఫస్ట్ ఇంప్రెషన్ అయితే సూపర్ అయితే ఉంది. ఇది ఒకసారి అన్బాక్సింగ్ కాబట్టి నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మరొక వీడియోలో అయితే ఇస్తాను. ప్లస్లు మైనస్లు అన్ని అయితే మీకు ఈ యొక్క టీవీ గురించి అయితే చెప్తాను. అండ్ అదే విధంగా శ్రీకాంత్కి మరొకసారి అయితే మీ తరఫున నా తరఫున అండ్ థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. అండ్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే శ్రీకాంత్ నెంబర్ అయితే కింద అయితే ఉంది కదా, అండ్ తనకైతే పర్చేజ్ చేయండి. ఇంత అవకాశాన్ని అయితే ఇచ్చాడనమాట. సో నేను ఎలాంటి మనీ అయితే తీసుకోలేదు, తను కూడా మనీ ఎలాంటిది మనీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం ఒక ఫ్రెండ్షిప్ తోటి మాత్రమే అండ్ తెలుగు వాళ్ళు కూడా ఈ యొక్క అన్బాక్సింగ్ చూడాలనే ఉద్దేశంతో తను అయితే మనైతే పిలిచాడు అండ్ అన్బాక్సింగ్ అయితే చేసామన్నమాట. సో ఫ్రెండ్స్, కేవలం మీకోసమే అండ్ అంతే, మన తెలుగు వాళ్ళ కోసమే. సో తెలుగు వాళ్ళకి అయితే రివ్యూ అయితే పంపట్లేదు, ఓన్లీ నార్మల్ టీవీస్ అయితే పంపించి అన్బాక్సింగ్ చేయమంటున్నారు. QLED ఇలాంటి అయితే పంపించట్లేదు. TCL అయితే ఈ విధంగా అయితే చేసింది ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు, ఓన్లీ హిందీ వాళ్ళకి అయితే పంపించి. సో ఫ్రెండ్స్, మీరైతే ఖచ్చితంగా అయితే అండ్ షేర్ చేయగలుగుతారని, అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయగలుగుతారని, అండ్ అదేవిధంగా అండ్ చూసి అలాగే వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయగలుగుతారని, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలుగుతారని కోరుకుంటున్నాను. ఎంతవరకు ట్యాగ్ చేస్తే అంతవరకు ట్యాగ్ అయితే చేయండి TCL కి ట్విట్టర్ లో, అండ్ అదేవిధంగా షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలనుకుంటున్నాను. మీ యొక్క ప్రోత్సాహంతో మీ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యు, టేక్ కేర్.